జూన్ 20. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సామెతలు 31:10. ఒక క్రైస్తవ భర్త తన భార్యలో కోరుకునే కొన్ని విషయాలు ఏంటి? ఈ క్రిందిది ఒక సూచించబడిన జాబితా. ఏ ఒక్క స్త్రీలోనూ ఇవన్నీ ఆశించేంత అపరిపక్వత ఎవరిలోనూ ఉండదని ఆశిస్తున్నాం. మొట్టమొదటగా ఆమె దైవభక్తి గల స్త్రీగా ఉండాలి. క్రొత్తగా జన్మించడమే గాక ఆత్మీయ మనస్సు గలదిగా కూడా ఉండాలి. ఈ స్త్రీ తన జీవితంలో క్రీస్తుకు ప్రథమ స్థానం ఇస్తుంది. ఆమె ప్రార్థనాపరురాలు మరియు ప్రభు సేవలో చురుకుగా ఉంటుంది. ఆత్మీయంగా గౌరవించగల క్రైస్తవ శీలం మరియు యథార్థత గల స్త్రీగా ఉండి, ఆమె భర్త చేత గౌరవించబడుతూ అతనిని గౌరవించేదిగా ఉంటుంది. ఆమె తనకు దేవుడిచ్చిన లోబడే స్థానాన్ని తీసుకునే స్త్రీ. తన భర్తను శిరస్సుగా ఎంచి తన సరైన స్థానాన్ని తీసుకోవడానికి చురుకుగా ఉంటుంది. ఆమె తన వివాహ ప్రమాణాలకు నమ్మకంగా ఉంటుంది. ఆమె తన భర్తకు మంచి భార్య, తన పిల్లలకు మంచి తల్లి. ఆమె వ్యక్తిగతంగా శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంటుంది. తగిన దుస్తులు ధరిస్తుంది. స్త్రీ తత్వంతో మర్యాదగా ఉంటుంది, కానీ అతిగా ప్రవర్తించదు. ఈ ఆదర్శవంతమైన భార్య ఒక మంచి గృహిణి. ఇంటిని శుభ్రంగా నీటుగా ఉంచుతుంది మరియు దాని వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఆమె క్రమమైన పద్ధతిలో మంచి భోజనాన్ని వడ్డిస్తుంది మరియు ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఆమె తన భర్తతో సమానమైన లక్ష్యాలను, ఆసక్తులను పంచుకోవాలని మరొకరు ఆమెకు చెప్పనవసరం లేదు. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆమె మౌనంగా ఉండిపోవడం, ముఖం చిన్నబుచ్చుకోవడం లేదా అలిగి ఉండడం కాకుండా తన సమస్యలను పైకి తీసుకురావడానికి ఇష్టపడుతుంది. ఆమె భేదాభిప్రాయాలను చర్చించడానికి ఇష్టపడుతుంది. అవసరమైతే క్షమాపణ చెప్పి ఒప్పుకోగలదు. ఆమె కొండెములు చెప్పేది లేదా పని లేనిది కాదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. ఆమెకు సాత్వికమైన, నెమ్మదైన మనస్సు ఉంటుంది మరియు కలహశీలి లేదా సణుగుకునేది కాదు. ఈ భార్య కుటుంబ ఆదాయంలోనే పరిమితంగా జీవించడానికి సహకరిస్తుంది. ఆమెకు ఖరీదైన వస్తువుల మీద కోరిక ఉండదు మరియు ఇతరులతో పోటీ పడడానికి ప్రయత్నించదు. అవసరమైతే ప్రతికూల పరిస్థితుల్ని అంగీకరించడానికి ఇష్టపడుతుంది. ఆమె తన భర్తకు అతని వైవాహిక హక్కులను నిష్క్రియాత్మకంగా కాకుండా ఆనందంగా అందిస్తుంది. ఆమెకు మంచి స్వభావం ఉంటుంది, సరదాగా ఉంటుంది. సామాజికంగా పైకి ఎదగాలని చూడదు. పూర్తిగా నమ్మదగినది. భర్తలు తమ భార్యల్లో ఈ లక్షణాలలో అధిక భాగాన్ని కనుగొన్నప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. దేవుడు మిమ్మును దీవించునుగాక.